నర్సీపట్నంలో కొన్ని పరిణామాలు చూస్తుంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసే మోడ్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకు నేను అంటున్నానంటే, ఆ లాస్ట్ 5 years ఏదైతే జగన్ రెజీమ్ ఉందో, ఆ గవర్నమెంట్ ఉందో, ఆ టైంలోని ఎన్నో తప్పిదాలు చేశారు. నర్సీపట్నాన్ని ఒక గాంజాయి హబ్ కింద తయారు చేసి వైసీపీ నాయకులే కొంతమంది కార్యకర్తలు గాంజాయి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వరంగల్లో లారీలు దొరికిపోవడం కానీ, లేకపోతే ఎన్నో విషయాల్లోని వాళ్ళు డైరెక్ట్గా దొరికిపోయారు. నర్సీపట్నం అభివృద్ధి విషయం చూస్తే అన్నీ కూడా కళ్ళబొల్లు కబుర్లు చెప్పడం, మేఘాల్లో మేడలు కట్టడం, ఇవన్నీ చేశారు తప్ప అబద్ధాలు చెప్పి నర్సీపట్నం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వక చనిపోయిన వైనాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది. ఎవరన్నా ఆ సమయంలో నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారట కదా, లేదా అక్కడ గాంజా అమ్ముతారట కదా, ఇలా ఈ విషయమైన బ్రాండ్ని, ఒక వర్స్ట్ బ్రాండ్ని తయారు చేసి 5 సంవత్సరాలు నాశనం చేశారు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఒక సరి అయిన నాయకత్వం లేక. ఎందుకు ఆ నాయకత్వం లేదని నేను అంటానంటే, ఒక సీఎం దగ్గరికి వెళ్ళి సత్తా ఉండి, దమ్ముండి, బల్లగుద్ది నాకు ఇది కావాలి అని అడిగే సత్తా ఒకటి ఉండాలి. రెండోది, ఏ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తేవచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించే వైనం కానీ ఆ విధానం కానీ తెలిసి ఉండాలి. అయ్యన్న పాత్ర గారు ఏంటంటే తెలియకపోతే తెలుసుకొని గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ ఉండి నర్సీపట్నాన్ని ఇప్పుడు దాకా అభివృద్ధి చేసే ఆయన గురించి మనం చెప్పవసరం లేదు. అయ్యన్న అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అయ్యన్న అని చెప్పి తీసుకెళ్తుంటారు. నేను ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే, మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ, లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మాకారపాలెంలో ఇది మెడికల్ కాలేజీ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు, దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు. నేను క్లియర్గా ఇవన్నీ చూస్తూ మాకు నవ్వొచ్చే వైనం ఏంటంటే, జనాలకు కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకునేది కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో అనకాపల్లి టౌన్కి మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది. అనకాపల్లి టౌన్కి అని చెప్పారు. అంటే అనకాపల్లి అని వీళ్ళు అంటారు కానీ అనకాపల్లి టౌన్కి జరిగింది. దానికి క్లియర్ ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఇనాగ్రేషను అమర్ గారు, తర్వాత అవంతి శ్రీనివాస్ గారు. విశాఖ జిల్లా అనకాపల్లి RARS లో 500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం ముత్తంశెట్టి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒకేసారి 14 ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా రికార్డు నెలకొల్పనుందని తెలిపారు. వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. లైవ్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి స్థానిక శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బి శెట్టి వెంకట సత్యవతి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులతో మాట్లాడారు. సభకు ఇక్కడ స్థానిక శాసన సభ్యులు అమర్ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పి క్లియర్గా చెప్పారు. ఆ న్యూస్ మన లోకల్ న్యూస్ ఎవరిదో. ఆ రోజు 21 రోజే, అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ విని, ఈ రోజు మచిలీపట్నంలోను, అమలాపురంలోను, పాలకొల్లులోను, బాపట్లలోను, మార్కాపురంలోను, పెనుగొండలోను, నంద్యాలలోను, ఆదోనిలోను మొత్తంగా ఈ 16 మెడికల్ కాలేజీలు ఈ రోజు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఈ రోజు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవన్నీ కూడా 2023 డిసెంబర్ నాటికి ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా పూర్తయి రాష్ట్ర ప్రజలకు అన్ని కూడా ఇవి అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. కొంచెం ముందుకెళ్ళి దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 31 మే 21 ఉంది. దాంట్లో ఏమని అన్నారంటే, ఆయన 2023కి అది పెట్టు, ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తాం. వెనక్కెళ్ళు, అది వెనక్కెళ్ళా, అది పెట్టు.
డిసెంబర్ నాటికి 2023 డిసెంబర్. ఈ పైన మీరు చూస్తే నర్సీపట్నం మనం యాడ్ చేసాం, కానీ మీరు ఇక్కడ నేను క్లియర్ గా చెప్తుంది ఏంటంటే నర్సీపట్నం ప్రజానికానికి 31 మే 2021 రోజు ఇనాగ్రేషన్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి ఇనాగ్రేట్ చేశారు. ఆ ప్రెస్ మీట్ లోని నర్సీపట్నం పేరు ఎత్తలేదు ఆయన, అనకాపల్లి పేరు ఎత్తారు. అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి జిల్లా నిన్న ఎవరు అడుగుతుంటే మన అనకాపల్లి జిల్లా అండేది అంట. అనకాపల్లి జిల్లా కాదు, అనకాపల్లి టౌన్, అనకాపల్లి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ రోజు 31 మే 2021 రోజు అనౌన్స్ చేసి దాన్ని అమర్ గారి చేత మనకి అనకాపల్లిలో ఓపెన్ చేయించి స్థానిక శాసనసభ్యులే లీడ్ చేస్తారు ఈ సభనని చెప్పి క్లియర్గా ఆయన ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆ మూమెంట్లో అక్కడ గణేష్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన లేకపోయి ఉంటే ఆయన తెలియపోవచ్చు, కానీ ఆయన కూడా ఉన్నారు అక్కడ, మీరు చూసారు. ఇప్పుడు అక్కడ ఎంపీ అప్పుడు సత్యవతి గారు సార్ మా అనకాపల్లి నియోజకవర్గానికి ఈ మెడికల్ కాలేజ్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి ఆయన చెప్పారు. అక్కడ పోస్టర్ వేసి గ్రాఫిక్స్లోని అమర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమని? ఇగో ఈ మెడికల్ కాలేజ్ ఇలా ఉందని చెప్పేసి అన్నీ చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ సమయంలో ఏం జరిగిందో నర్సీపట్నం ప్రజానికానికి తెలియాలి. ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగింది, నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అవ్వలేదని చెప్పి నర్సీపట్నం ప్రజానికం మొత్తం కూడా చాలా బాధలో ఉన్నారు. ఆ టైంలో అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ అయింది, నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయి ఉంటే బాగున్నేమో, మా జీవన స్థితులు కూడా మారుతాయి కదా, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వస్తే బాగున్నేమో ఇదని చెప్పి నర్సీపట్నం ప్రజానికం అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే వైనం అది. అలాంటి సమయంలో చాలా మంది అనుకునేది ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు ఎమ్మెల్యేగా ఉండి అయ్యన్న పాత్రుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయిపోయిదిరా, ఎందుకంటే ఆర్డీఓ బంగ్లాని అలాగే ఉంచాడు, తర్వాత అన్ని స్థలాలు కూడా అలాగే ఉంచాడు, మన హెడ్ క్వార్టర్స్ కోసమే కదా, సరైన నాయకత్వం మనం పెట్టుకోకపోవడం వల్ల జరిగింది అనేసరికి ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పి దారుణమైన విషయం, కన్ఫ్యూజన్ అయిన విషయం ఏంటంటే ఆ టైంలో అపోజిషన్ వాళ్ళు మనం మాట్లాడుతుంటే ఈయనేమో ర్యాలీ చేశాడు రోడ్డు మీద. ఏమని ర్యాలీ చేశారంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ కావాలని. ఎవరు ఇవ్వాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్? ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి. ఎవరు తేవాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్? గణేష్ గారు తేవాలి. కానీ ఆ టైంలో ర్యాలీ చేసింది ఎవరు? గణేష్ గారు చేసి జనాలకి ఏంటంటే నేను డిమాండ్ చేస్తున్నాను, నేను పోరాడుతున్నాను, నేను తెస్తున్నాను, అది అనకాపల్లికి వెళ్ళిపోయింది. నీ సత్తా ఏమైనా ఉంటే నర్సీపట్నం రోడ్ల మీద చూపెట్టడం కాదు, నాయకత్వం సత్తా ఏంటంటే వెళ్ళి లీడర్ దగ్గర కూర్చొని నాకు హెడ్ క్వార్టర్స్ తెస్తావా అని అడిగి ఆయన మీద ఒత్తిడి పెట్టి తెప్పించుకోవాలి. అలా చేయకపోగా మళ్ళీ అదే సమయంలో మెడికల్ కాలేజ్ 2021 మే 31 రోజు ప్రెస్ మీట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.